హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేవుడి విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని వాస్తవాలు, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలామందికి తెలియదు. ఇలా మనకు తెలిసిన వాటికంటే మనకు తెలియనివి చాలా ఉంటాయి. తిరుమల గురించి చాలామంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాలు తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఆ ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, ఎవరికీ తెలియని రహస్య గ్రామం. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర మరెన్నో పదార్థాలను 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. నెంబర్ 2, శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. నెంబర్ 3, శ్రీవారికి నిజమైన జుట్టు. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలను సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరకముందు స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. నెంబర్ 4, స్వామివారి విగ్రహం వెనుక సముద్రపు ధ్వని. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ధ్వని వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. నెంబర్ 5, కొండెక్కని దీపాలు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాన్ని ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. నెంబర్ 6, నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు. చాలా కాలం క్రితం, అంటే 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు. మరణాంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామి నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు. నెంబర్ 7, విగ్రహ రహస్యం. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. నెంబర్ 8, గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. ముందు రోజు అలంకరించిన పువ్వులను తీసి పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. నెంబర్ 9, రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం.
కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పిచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అద్భుతమైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. నెంబర్ 10, శ్రీవారికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలను చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్.